తెలుగు ఇండస్ట్రీలో సాయి కుమార్ ఫ్యామిలీకి ఉన్న వెర్సిటాలిటీ ఇంకెవ్వరికీ ఉండదేమో. ఫస్ట్ వాళ్ళ తండ్రి నడిచిన మార్గంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అసలు సూపర్ యాక్టర్స్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అమ్మో, అరుంధతి సినిమాలో సోను సూద్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్. అది సినిమాకే హైలైట్. ఇక సెకండ్ తమ్ముడు అయ్యప్ప కూడా అన్నలకి మించిన ఆర్టిస్ట్. అయ్యప్ప అంటే మనకి ఒక గంభీరమైన లుక్ గుర్తుకు వస్తుంది కదా, కానీ ఇప్పుడు ఒక సినిమా కోసం తన లుక్ మొత్తాన్ని మార్చేశాడు. మరి ఆ కథ ఏంటో చూడండి. టాలీవుడ్ లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన విలక్షణ నటుడు పూడిపెద్ది అయ్యప్ప శర్మ ఇటీవల చేసిన మేక్ ఓవర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. దాదాపు 14 సంవత్సరాల పాటు ఒకే రఫ్ అండ్ టఫ్ లుక్ ను కొనసాగించిన ఆయన ఇప్పుడు పూర్తిగా స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఎప్పుడూ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, సీరియస్ లుక్ తో కనిపించే అయ్యప్ప శర్మ ఇప్పుడు క్లీన్ షేవ్ తో, నీట్ హెయిర్ స్టైల్ తో ఒక సిన్సియర్ పోలీస్ అధికారిలా కనిపిస్తున్నారు. మరి ఆయన చేస్తోంది పోలీస్ ఆఫీసర్ రోలే కదా. కన్నడంలో తెరకెక్కుతున్న పబ్బార్ చిత్రంలో అయ్యప్ప శర్మ ఒక పవర్ఫుల్ ఎస్పీ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రకు అవసరమైన లుక్ కోసం తన పాత ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి కొత్త లుక్ ను ట్రై చేశారు. సాధారణంగా ఒక నటుడు 10 years పాటు కొనసాగించిన లుక్ ను ఒక్కసారిగా మార్చుకోవటం అంత సులభం కాదు. కానీ పాత్రకు న్యాయం చేయాలని ఆత్మవిశ్వాసం, నటనపై ఉన్న అంకిత భావం కారణంగా అయ్యప్ప శర్మ వెనుకాడలేదు. అందుకే ఈ మార్పును సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. అయ్యప్ప శర్మ కెరీర్ ను పరిశీలిస్తే ముఖ్యంగా విలన్ పాత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఫ్యాక్షన్ డ్రామాలు, గంభీరమైన యాక్షన్ కథల్లో ఆయన నటన ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచింది. ఆయన కళ్ళల్లో కనిపించే విలనిజం, డైలాగ్ చెప్పే తీరు, ఇంకా గట్టి బేస్ వాయిస్, ఇవన్నీ కలిసి ఆయనకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను తెచ్చాయి. చాలా సినిమాల్లో ప్రేక్షకులను భయపెట్టే పాత్రలు చేసినప్పటికీ అదే సమయంలో తన నటనతో ఆకట్టుకునే శక్తి కూడా ఆయనకు ఉంది. ప్రేక్షకులకు ఆయన పేరు గుర్తుకు వచ్చిన వెంటనే గుర్తుకు వచ్చే భారీ సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. అలాంటి గ్రాండియర్ ఉన్న ప్రాజెక్ట్ లో కనిపించిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే నటుడు కాకి యూనిఫామ్ వేసుకుని పోలీస్ అధికారిగా కనిపిస్తుండటం అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా తాజాగా విడుదలైన ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. సినిమా రంగంలో ఒక నటుడు తన కంఫర్ట్ జోన్ ను విడిచిపెట్టి కొత్త రూపంలో కనిపించడం నిజంగా ధైర్యమైన నిర్ణయం. ఎందుకంటే ప్రేక్షకులు ఒక ఇమేజ్ కు అలవాటు పడిపోయిన తర్వాత దాన్ని మార్చడం రిస్క్ గా మారవచ్చు. అయినప్పటికీ అయ్యప్ప శర్మ ఈ సవాల్ను స్వీకరించడం ఆయన నటుడిగా ఎంత సీరియస్ గా ఉన్నారో చూపిస్తోంది. మొత్తానికి చూస్తే 14 సంవత్సరాల తర్వాత లుక్ మార్చుకున్న అయ్యప్ప శర్మ ఒక నటుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఎంత విజయవంతం అవుతుందో సినిమా విడుదల తర్వాత తెలుస్తోంది.